దీని మీద ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అధికారులందరూ సస్పెండ్ అవుతారు. తప్పకుండా ఈ పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వర్షం పడిందని చెప్పడం, ఈ సిమెంట్ తడిసిపోయింది పోయిందని చెప్పడం, మళ్ళా సిమెంట్ కొనడం, ఇద్దరిని లోపలేసే వరకు మాత్రం నిద్రపోవం అని చెప్పి మాత్రం క్లారిటీ ఇస్తాడు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మధ్యపడి వినయరత్నం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి. ఈ రోజు రాకుండా అప్డేట్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో భారీ కుంభకోణం జరిగిందని ఓరందూరు జగనన్న లేఅవుట్ నందు మున్సిపల్ మరియు రెవెన్యూ మరియు హౌసింగ్ అధికారులతో ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రజా గ్రీవెన్స్ నేత ఏర్పాటు చేసి అందులో పట్టాలు పొందిన లబ్ధిదారులతో మాట్లాడిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నందు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అడ్డుపెట్టుకొని జగనన్న లేఅవుట్ల పేరుతో లక్షల కోట్ల అవినీతి చేసిందని, అందులో భాగంగానే శ్రీకాళహస్తి నందు కూడా మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దాదాపు ఒక్క ఓరందూరు లేఅవుట్లోనే 100 కోట్ల వరకు అవినీతి చేశాడని, ఈ స్థలమే కాకుండా ప్రభుత్వం నుంచి స్టీలు, సిమెంటు, ఇసుకలలో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారని, అదేవిధంగా రాజీవ్ నగర్, చిందేపల్లి, వికృతమాల ప్రాంతంలో కూడా చాలా అవినీతికి పాల్పడ్డారని, కనుక అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలని, ఎక్కడైనా ఇందులో అధికారులు అవకతవకలు చేసినట్లయితే మీ ఉద్యోగాలు పోతాయని ఘాటుగా హెచ్చరించారు. అక్కడికి వచ్చిన కొంతమంది లబ్ధిదారులు కూడా మాట్లాడుతూ పట్టాలైతే మాకు ఇచ్చారు కానీ మాకు స్థలాలైతే చూపివ్వలేదని కొంతమంది, మరికొంతమంది అయితే మా దగ్గర పట్టా ఉన్నా కూడా మా పేర్లు ఆన్లైన్లో లేదని అధికారులు చెబుతున్నారని ఎమ్మెల్యేకి వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకున్నారు. జగనన్న కాలనీ పేరుతోని ఎన్ని లక్షల కోట్లు తినేసినారనే దాని మీద నా కాన్సెప్ట్ ఇది. ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి, ఎందుకు కాళహస్తి కాకూడదని పెట్టా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చూస్తేనే నవ్వొస్తా ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్కి 251 కోట్లు అంట. ఎన్ని ఎకరాలు సార్ ఇది? 157 ఏకర్స్. 251 కోట్లు 40% ఎంత? దగ్గర 90 కోట్ల చిల్లర అమ్మడేమో. దగ్గర 100 కోట్లు పైన ఓన్లీ ల్యాండ్ వచ్చింది మధుసూదన్ రెడ్డికి, ఈ కాలనీ వరకే. దయచేసి మీ అందరు చెప్తున్నాను, మీరు సస్పెండ్ కాకుండా ఉండాలంటే అవతల వాడి మీద ఎవడోడు తప్పు చేసాడు వాళ్ళని ఎంక్వైరీ చేసి నువ్వు డీటెయిల్గా రిపోర్ట్ తీసుకురండి. లేకుంటే ఈ స్కామ్లో ఇరుక్కున్నారంటే మీరు పర్మనెంట్గా మీరు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు అందరూ. ఒకసారి మాత్రం నేను చెప్తా ఉంటాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మనిషి అంటే 100% యాక్షన్ తీసుకుంటాడు. యాక్షన్ తీసుకునే రోజుకి మీ నిద్ర పాలు పోస్తూ ఉంటారు, మీ అందరు అధికారుల నిద్రలు నేను పాలు పోస్తూ ఉంటాను. ఎందుకంటే పాత ఎవరెవరు తప్పులు చేసినారో అవన్నీ కూడా మీరు ఎత్తికి బయట పెట్టి ప్రాపర్ రిపోర్ట్ తయారు చేసి హౌసింగ్ వాళ్ళని రిపోర్ట్ తయారు చేయండి. ఇదే రకంగా ఇంకో దగ్గర 2 కాలనీస్ ఉన్నాయి, చిందేపల్లి కావచ్చు, రాజీవ్ నగర్ కావచ్చు, ఇవన్నీ కాలనీ మీద రిపోర్ట్స్ ఇవ్వండి. టోటల్గా వికృతమాల, పాపనాయుడుపేట దగ్గర ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇమ్మీడియట్గా మీరు రెడీ చేసి ఇవ్వండి. దీనికి శాండ్ జగనన్న కాలనీస్ని డంప్ యార్డ్ లాగా వాడుకొని పోయిన 5 సంవత్సరాల్లో దగ్గర ఒక 100 కోట్ల పైన స్కాము ఈ కాలనీ పైన జరిగింది. ఎలా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం శాండ్, ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి చెన్నైకి, కర్ణాటక పంపించడం. నెక్స్ట్ స్టీల్ అనేది ఆ పుష్పికో లేకుండా ఇంకోటి 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి మన దగ్గర. అక్కడి నుంచి తేవడం, డంప్ చేయడం, ఫోటో తీసుకోవడం, గవర్నమెంట్ పెట్టడం, తిరిగి స్టీల్ వాళ్ళకే అమ్మేయడం, వాళ్ళ క్యాష్ రూపంలో తిరిగి తీసుకోవడం. ఇదొకటి. మూడవది సిమెంట్ బస్తాల స్కామ్ చాలా అద్భుతంగా చేశారండి. ఎందుకంటే ఆలోచన కూడా రాదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1000 బస్తాల సిమెంట్ వచ్చింది అనుకో, ఆ రోజు వర్షం పడిందని చెప్పడం, ఈ సిమెంట్ తడిసిపోయింది పోయిందని చెప్పడం, మళ్ళా సిమెంట్ కొనడం. లేదా వారం రోజులు వాడు లోపల పడేయడం, సిమెంట్ గట్టిగా అయిపోయిందని చెప్పడం, అదేదో పాత సిమెంట్ ఫోటో పెట్టడం, దాని మీద మనం డబ్బు తెచ్చుకోవడం. ఎక్కడ పోతున్నాం అంటే ఎన్ని రకాల స్కాములు చేయాలి, అన్ని రకాల స్కాములు చేసినారు. దయచేసి దీని అన్నిల మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కంపల్సరీ చేస్తాం. తప్పకుండా ఈ పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఈయనతో పాటు ఈ దొంగతో పాటు ఇంక పెద్ద దొంగ జగన్మోహన్ రెడ్డి, ఇద్దరిని లోపలేసే వరకు మాత్రం నిద్రపోవం అని చెప్పి మాత్రం క్లారిటీ ఇస్తాడు. డెఫినెట్గా దీని మీద ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అధికారులందరూ సస్పెండ్ అవుతారు.
తిరుపతిలో ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా బాధాకర విషయం. దాంట్లో దగ్గర 45 మంది గాయపడడం, 6 మంది చనిపోవడం అనేది నిజంగానే కడుపు కలుపుకుపోతా ఉంది. స్వామివారిని చూసేదానికి వచ్చి మరి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయినారంటే ఇది నిజంగానే ఎట్లా చెప్పాలో అర్థం కాదు. మా కర్ణాటక సానుభూతి వాళ్ళ కుటుంబాలు తెలియకుండా కాలచరిత్ర బాధాకరం వ్యక్తం చేస్తుంది. ఇది ఎప్పుడు ఎన్నడూ కాలేదు. కానీ అనుకోకుండా లక్షలాది మంది జనాలు ఒకసారిగా వచ్చి ఆ పార్కులో అందరూ కూడా సేవ తీరుతున్న సమయంలో మనం పెద్దావిడికి అస్వస్థకు గురవడం కావడం, హెల్త్ స్పాయిల్ కావడం, ఆయన హెల్త్ స్పాయిల్ అని చెప్పి డిఎస్పీ అనే వ్యక్తి ఒక ఆయన వచ్చి గేట్ తీయడం ఆయన తప్పుడు కాదు. ఎందుకంటే అక్కడ హెల్త్ బాగాలేదు కాబట్టి గేట్ తీశారు. ఆ గేట్ తీశారని చెప్పి అందరూ వెళ్ళిపోవాలేమో, నేనే ముందు పోవాలి టికెట్ కోసం అని చెప్పి భక్తులు అమాయకులు తెలియకుండా వాళ్ళు పట్టుకుంటాం. ఆ సారి పడి దాంట్లో 6 మంది చనిపోవడం, 5 మంది మహిళలు, యువకుడు చనిపోవడం అనేది బాధాకర విషయం. నిజంగానే ఖండిస్తున్నాను. కానీ అదే విషయం చంద్రబాబు నాయుడు గారు 12 o'clock అంత ల్యాండ్ అవుతున్నారు. హాస్పిటల్ విజిట్ చేస్తున్నారు. హాస్పిటల్ అని చూసుకొని దిగిన తర్వాత స్పెషల్ రివ్యూ మీటింగ్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కావచ్చు. పొద్దున్నే ప్రసాద్ కూడా మాట్లాడాను అనగానంతో, ఆయన వచ్చినారు. ఎండోమెంట్ మినిస్టర్ గారు వచ్చినారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చినారు. అందరూ ఆల్రెడీ వాళ్ళ హాస్పిటల్స్ రిసీవింగ్ సెక్షన్ వెళ్ళి సీఎం గారు రిసీవ్ చేసుకొని వాళ్ళు తీసుకొని హాస్పిటల్ కూడా. ఒకటైతే రెండోది, ఈ ఇన్సిడెంట్ కాకముందరే 15 రోజుల ముందు నుంచే ప్లాన్ చేశాం.